జెడ్ కేటగిరీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. జగన్ కు జనాల్లో ఉన్న క్రేజ్ కేంద్రంలోని పెద్దలకు తెలుసని, ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఆత్మకూరులో మంత్రి ఆనం మార్క్ దోపిడీ జరుగుతోందన్నారు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు విక్రమ్ రెడ్డి. మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం ఆ జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మన నాయకుడు నిజంగా బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెడ్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీసు మనిషిని కూడా పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది, ఎవరు ఇంకా అడగడానికి లేదు, మేము ఇచ్చివిడిగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేరని చెప్పి మీ అందరినీ తెలియపరుస్తారు.